హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మా ఇంటి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు చేస్తున్నాను. సో ఇది చూడండి ఎంట్రన్స్ అని చూడండి ఫ్రెండ్స్. మేము దిగిన ఫొటోస్, మా మ్యారేజ్లో దిగినవి ఇవి. మేము ఆగ్రా ఢిల్లీకి వెళ్ళినప్పుడు దిగిన పిక్స్. ఇది ఎంట్రన్స్. తులసి కుండ ఉంటుంది చూడండి బయట, కాకపోతే చెట్టు అంతా ఎండిపోయింది. చూడండి మా బాబు సైకిల్ ఇలా ఉంటుందండి. సోఫా ఇది మా బాబు ఫస్ట్ బర్త్డే బ్యానర్ అనమాట. సో మెమరీగా నేను అలాగే ఉంచుకున్నా. సో చూడండి ఇది హాల్ అనమాట. ఇదేమో వాష్రూమ్ ఉంటుంది, స్ట్రైట్ వాష్రూము. అది అక్కడ బెడ్రూమ్. ఇది చూడండి ఇది హాల్. ఇదేమో కిచెన్. సో సెల్ఫ్లో అన్నీ పెట్టేసుకున్నాము. ఇదేమో కిచెన్, సామాన్ల స్టాండ్. ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంత కంఫర్టబుల్గా నాకు నచ్చినట్టు ఉందన్నమాట. కిచెన్ ఇలా ఉండాలి, నాకు పెద్దగా ఉండడం బాగా ఇష్టం అనమాట. కిచెన్లో ఈ గ్యాస్ కట్ట అనేది ఇలా ఈ విధంగా ఉండాలి. సో ఆ సామాన్లు అన్ని విధాలు అన్నీ పెట్టుకోవడానికి చూడండి ఏ విధంగా ఉంది. బిందె కానీ గ్రైండరు. ఇదేమో మాకు దేవుని గది సపరేట్ లేదు కాబట్టి ఈ విధంగా నేను సెల్ఫ్లోనే పెట్టేసుకున్నాను. సో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఆల్రెడీ. పండుగల వీడియోస్లో పెట్టే ఉంటాను నేను. వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ, మన శివరాత్రి అప్పుడు, ఇంకా బోనాలు పండుగ, నాగుల పంచమి, ప్రతి పండుగ అప్పుడు నేను పూజలు చేసిన వీడియోస్లో ఉంటుంది. దేవుడిది గది అది పూజ గది అన్నమాట. సో స్టాండ్, సామాన్లు కడిగే స్టాండ్. ఇదేమో హాల్. సో చూడండి ఈ విధంగా. ఇది టీవీ. మా బాబు కూర్చొని వీడియో చూస్తున్నాడు మొబైల్లో. ఇది ఫ్రిడ్జ్. వాషింగ్ మెషిన్కి ప్లేస్ లేదండి, అందుకే హాల్లోనే పెట్టేసుకున్నాం. ఇక్కడే ఇచ్చారనమాట అది పాయింట్ కూడా. వాష్రూమ్ దగ్గరలోనే ఇచ్చారు. సో పైపు అలా వాష్రూమ్లో వేసేసుకుంటాను అనమాట నేను. అక్కడ ట్యాప్ ఉంటుంది, ట్యాప్ కనెక్షన్ ఇచ్చింది అన్నమాట. కాకపోతే అది దానికోసం సపరేట్గా యూటిలిటీ అనేది లేదు. ఇది బెడ్రూమ్. ఇదేమో స్టాండ్ చూడండి. సెల్ఫ్లు ఎక్కువ లేవు కాబట్టి ఒకటే సెల్ఫ్ ఉంది, అది బట్టలు పెట్టుకోవడానికి సరిపోవట్లేదని ఐకియాలో మేము స్టాండ్ కొనుక్కున్నాము. ఇది బెడ్. సో బెడ్రూమ్ కూడా చిన్నగా ఉంటుందండి. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, అందుకని ఇక ఉండేది కూడా మేము ఇద్దరమే కాబట్టి చిన్న ఇది కంఫర్టబుల్ ఉంది మాకు అనేసి. అందులో మేము ఉండే ఏరియాలో బాగా కాస్ట్లీ ఉన్నాయి అన్నీ. రెంట్లు చాలా రెంట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇల్లునే, ఇంత చిన్న ఇల్లు సింగిల్ బెడ్రూమ్కే 8,000 అనమాట రెంట్. సో ఇదేమో ఎంట్రన్స్. డోర్ మూసింది ఉంది చూడండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ అంతా ఉంటుంది. మా ఆయన ఏదో కటింగ్ చేస్తున్నాడు, ఏదో ఉల్లిగడ్డను ఏదో కటింగ్ చేస్తున్నాడు. ఇది వాష్రూమ్ చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికి ఏదైతే మాకు కంఫర్టబుల్ ఉందన్నమాట, మా ఇద్దరికి సరిపోయేలాగా ఉందన్నమాట అన్ని విధాలుగా. చిన్నగా ఉన్నా పర్లేదు, మాకు నచ్చిందనమాట. నేను అందుకే ఎంత కొత్త ఇల్లు చూసినా కూడా నాకు ఎందుకో వేరే ఇల్లు నచ్చట్లేదు అనమాట. ఇదే ఇల్లు కంఫర్టబుల్గా ఉంది. మా బాబు స్కూల్ కూడా దగ్గరలో ఉందన్నమాట. సో అందుకే మేము ఇంకా కొన్ని ఇయర్స్ వరకు ఇదే ఇంట్లో ఉందామని డిసైడ్ అయిపోయినాము. ఎందుకంటే వేరే ఇల్లు అయితే రెంట్లు ఎక్కువ ఉన్నాయి. సో చూడండి మా బాబు హాయ్ చెప్తున్నాడు. సో ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. హాల్. ఇదేమో హాల్ చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇదేమో బెడ్రూము.